తల వంచి కండ్లు మూసుకొని దేవుని యొక్క సన్నిధానంలో దేవుని స్తుతించి దేవుని మహింపరిచి దేవుని గణపర్థం ఉదయగల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క సమాజంలో చేరి ఆయన స్తుతించడానికి ఆయనని గణపరచడానికి దేవుడు మనందరికీ అనుగ్రహింపచేస్తున్నటువంటి గొప్ప భాగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవా మీకే స్తోత్రములు. మా జీవితంలో మీరు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి మీకు వందనాలు. అన్నిటికీ మించి మీరు మాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా జీవితంలో జరిగిస్తున్న ప్రతి అద్భుతాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఘనమైన మీ నామమునకు, శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు అర్పిస్తున్న ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా దేవా ఇదిగో తండ్రి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచండి. మీ వెలుగును మాకు తోడుగా ఉంచండి. మీ మహిమను మాకు తోడుగా ఉంచండి తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి మీ చెంత చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి మీ ఆత్మీయ సహాయము, మీ కృపా సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకే వందనాలు. మీ అభిషేకం మాకు దయచేయండి తండ్రి. మీకే వందనాలు. ఇదిగో ఆది అపోస్తులకు తోడుగా ఉంచినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసము మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మ వెలుగును మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మ మహిమను మాకు తోడుగా ఉంచండి తండ్రి. మీకే స్తోత్రం. ఇశ్రాయేలులకు తోడుగా ఉండి నడిపించినటువంటి దైవమా, దుర్గమా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రార్థన చేద్దాం ప్రతి వారు కూడా దేవా ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధి, ఉదయకాల సమయంలో తండ్రి మీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచండి తండ్రి. మీకే వందనాలు, వందనాలు, వందనాలు. మీరు మాతో లేకపోతే, మీ సన్నిధి మాతో లేకపోతే, మీ ఆత్మీయ సహాయం మాకు లేకపోతే దేవా ఇదిగో తండ్రి మీ ఒంటరి వారము దేవా మీకే స్తోత్రం. మీ ఆత్మ విడిచి వెళ్ళిపోయినటువంటి సంసోను బలహీనుడైపోయాడు తండ్రి. ఎప్పుడైతే మీ ఆత్మ ఇశ్రాయేలుని విడిచి వెళ్ళిందో వారు దురవస్థలోనికి వెళ్ళిపోయారు దేవా మీకే స్తోత్రం. ఎప్పుడైతే మీ ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయిందో దురాత్మ వచ్చి ఆవరించింది దేవా, చేయరాని కార్యములు చేయడానికి ప్రేరేపించింది తండ్రి. మీ పరిశుద్ధాత్మను మాలో ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సహవాసాన్ని మాలో ఉంచండి. మీ వెలుగును మాతో ఉంచండి. మీ ప్రభావాన్ని మాతో ఉంచండి. తన అన్య జనులు ఎదుట, మా సత్రియులు అన్య జనులు ఎదుట మా వెలుగు ప్రకాశించినట్లు మేము ప్రభావ మీ వెలుగుమయం ఉండడానికి సహాయం దయచేయండి. మీ జీవాన్ని మాకు అనుగ్రహింప చేయండి దేవా మీకే స్తోత్రం. ప్రార్థన చేద్దాం ప్రతి వారు కూడా దేవా ఇదిగో మీ ఆత్మీయ అభిషేకాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ తైలాభిషేకం మాకు అనుగ్రహింప చేయండి. ఇదిగో ప్రభు మీ పరిశుద్ధాత్మ సహవాసం తండ్రి, మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి దేవా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. దేవా మీకే స్తోత్రములు తండ్రి. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీకే స్తోత్రం, 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 స్తోత్రం దేవా మీకే స్తోత్రం. మీకే స్తోత్రములు తండ్రి. మీకే స్తోత్రములు తండ్రి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రములు తండ్రి. మీకే స్తోత్రములు దేవా మీకే స్తోత్రములు తండ్రి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. అందరు కలిసి యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును.
ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నాను, సాలలో పశువులు లేకున్నాను, ఏమున్నా ఏమి లేకపోయినా, నా పరిస్థితి ఏదైనా, నా స్థితిగతి ఏదైనా, నేను నిన్నే చూపిస్తాను, నేను నిన్నే మహింపరుస్తాను, నేను నిన్నే గణపరుస్తాను. మందలో గొర్రెలు లేకున్నాను, సాలలో పశువులు లేకున్నాను, మందలో గొర్రెలు లేకున్నాను, సాలలో పశువులు లేకున్నాను, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందింతును. నోరు తెరుస్తూ యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలించుకున్నాను, అంజూరప చెట్లు పూయుకున్నాను, ఏమి నాకు లేకున్నా నష్ట సమయం అందేనా నా దేవుని నేను స్తుతిస్తాను. ద్రాక్ష చెట్టు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును. అందరం కలిసి యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్న ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో ఏమన్నా ఏమి లేకపోయినా మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు అవుతండి, మా స్థితికి సరిపోయిన వాడు అవుతండి. మీకే స్తోత్రంలో ప్రభువా. ఇదిగో భక్తులు ప్రభువా తమ యొక్క ప్రభువా జీవితంలో ప్రభువా వారు అనుభవించినటువంటి ప్రభువా శ్రమానుభవంలోంచి మాకు చెప్తున్నటువంటి మాటల ప్రభువా ఇదిగో తండ్రి పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభము. ఇదిగో తండ్రి సమస్తమును నా దేవుని కొరకు
నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటాడు దేవా, మీకే స్తోత్రం. లోకం ఇవ్వలేని సంతోషం, లోకం ఇవ్వలేని ఆనందం మాకు మీరిచ్చే దేవుడే అన్నారు దేవా, మీకే స్తోత్రములు. లోకములో దొరకలేని సంతోషం మాకు మీలో దొరుకుతుంది దేవా, మీకే స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క సన్నిధానంలో మరలా మమ్మల్ని ప్రభు మోకరింపజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదుగా మా జీవితంలో మాకు సరిపోయిన వాడా, మీకే స్తోత్రములు. మా జీవితంలో మాకు చాలిన దేవా, మీకే స్తోత్రములు. మంచి సమరైనగా మా చెంతకు వచ్చి ఇదిగో తండ్రి మా కొరకు, మా పాపాల కొరకు ప్రాణం అర్పించి మా యొక్క గాయములను కట్టినవాడా, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక మారు ప్రభు మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహింపజేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ తల వంచిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభు మీ సన్నిధానంలో వారి యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉన్నారో ప్రతి హృదయాన్ని మీరు తృప్తిపరచండి దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోండి దేవా, మరి ప్రత్యేకంగా తను ఇంతవరకు పాటల ద్వారా మీ సహాయాన్ని దయచేశారు, వాక్య ధ్యానంలో మీ సహాయాన్ని అనుగ్రహింపజేశారు, మీకే వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభావ మీ వాక్యంలో ధ్యానం పని ఏంటండి తండ్రి, మీ వాక్యంలోని శ్రేష్టమైన సంగతులు, ప్రయోజనకరమైన సంగతులు మీరు మాకు బయలుపరచండి తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం మాకు జీవం ఇచ్చేది, మీ వాక్యం మా బ్రతుకులు మార్చేది, మీ వాక్యం రెండించగల ఎటువంటి కటకము కంటేను వాడిగలది దేవా, మీకే స్తోత్రం. మా ప్రాణాత్మలను, మా దేహములను మూలుగల మట్టుకు విభజించినది దేవా, మీకే స్తోత్రం. మీ వాక్యం అనే కటకము ద్వారా మాలో ఉన్న ప్రతి బలహీనతను సరి చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. మీ వాక్యం మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాన్ని కఠినపరచుకొనకుండా తండ్రి, మీ వాక్యానుసారమైన జీవితాన్ని మీకు కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేయండి దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో సాక్ష్యాలు తెలియజేసిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఉదయం తెలియజేసిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఏ సహోదరుని కుటుంబానికి అయితే యాక్సిడెంట్ అయిందో ఆ కుటుంబానికి ఓదార్పును దయచేయండి, నెమ్మదిని దయచేయండి దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఉదయ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో సహోదరుని ఆత్మీయంగా మీరు ఇంకొన బలపరచండి, కుటుంబాన్ని ఇచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, నడిపించండి. ఇదిగో డ్యూటీ అంతట్లో మీ సహాయాన్ని, మీ సన్నిధిని తోడుగా ఉంచండి తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అదే రీతిగా నిర్మలాంటి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇచ్చిన కుటుంబాన్ని, కుమారుడు కుమార్తెను ఇచ్చిన మానవులు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాన్ని మీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి, మీకే వందనాలు. సుకన్యాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం, సంపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యం దయచేయండి. లివింగ్స్టన్ తిరుగు ప్రయాణంలో మీ సహాయాన్ని అనుగ్రహింప చేయండి తండ్రి, మీకే వందనాలు. చిన్నారి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి దేవ, భర్త గారి విషయంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దేశం తోడుకుని వచ్చారు తండ్రి. ఇదిగో దేవ, మరలా వేజ రెన్యూ చేయించడానికి మీరు కృప చూపించారు. ఇదిగో ప్రభు, నూతనమైన సంస్థలో ఒక నూతనమైన కార్య గృహంలో గలుగునుగాక. ఇదిగో తండ్రి దేవ, కుటుంబంలో ఒక అద్భుతాన్ని మీరు జరిగించండి, ఒక కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించండి. వారి యొక్క కుటుంబంలోని మంచి సాక్ష్యం వినడానికి సహాయం దయచేయండి. మీ చిత్తమైతే ప్రభా ఓల్డ్ కంపెనీ మేనేజ్మెంట్తో మీరు మాట్లాడండి దేవా, మీకే స్తోత్రం. మీరు మాట్లాడితే ఎవరైనా ప్రభా ఇదిగో తండ్రి దేవా మాట వింటారు కనుక తండ్రి దేవా, మీరు ప్రభు మంచి హృదయాన్ని మీరు దయచేయండి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో మీ యొక్క ఏర్పాటు నా కుటుంబానికి మీరు దయచేయండి. ఇదిగో ముగ్గురు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ప్రభా బిడ్డ సింధు యవ్వన కాలంలో ఉంటుండగా బిడ్డకు మీ సన్నిధి, కృప, కనికరం, కాపుదల తోడుగా ఉంచండి. బిడ్డ నడుచుటలో, కూర్చుండట్లో ప్రభా ఇదిగో తండ్రి ప్రయాణం చేయట్లో అన్ని విషయాలు మీ సహాయాన్ని దయచేయండి. ప్రభు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో యవ్వన కాలంలో బిడ్డకు మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ప్రభు కుటుంబాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సౌజన్యాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను, బలపరచండి తండ్రి, మీకే వందనాలు. ఇదిగో ప్రభు మరలా స్కూల్ రీఓపెన్స్ అయ్యి మా సహోదరులందరూ కూడా ప్రభు ఉద్యోగ నిమిత్తం వెలుచుండగా తండ్రి వారి యొక్క ప్రయాణం అంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారు ప్రభు చేసే ప్రతి పనిలో మీ భద్రతను కాపుదలగా ఉంచండి. జాన్ బాప్టిస్ట్ని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా శరీరంలో ప్రతి రుగ్మతలపై నుండి మీ యొక్క విడుదల దయచేయండి. స్కూల్కి మరలా వెళ్చుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అన్యుదాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. బిడ్డని మీ కృపలో, మీ హస్తంలో భద్రపరచండి తండ్రి, మీకే స్తోత్రం. నా కుమార్తెకు మీ జ్ఞానం ఇవ్వండి. నా కుమార్తెను ప్రభు మీ భద్రతలో మీ క్షేమలు నడిపించి బలపరచండి తండ్రి. ఇదిగో సెలవు దినాల విషయమే ప్రభు బిడ్డ ఎక్కడున్నప్పటికీ నా బిడ్డ చుట్టూ మీ యొక్క అగ్నిని కంచి వేసి భద్రత ఉంచి కాపాడి నడిపించి బలపరచండి తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి కుమారకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నయ్యకి రక్షణ, మారు మనసు అనుభవం దయచేయండి తండ్రి, మీకే వందనాలు. ప్రత్యేకంగా రోహుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవ్వన కాలంలో ప్రభు ఇదిగో తండ్రి మీ రక్షణార్థమైన మారు మనసును మీకు దయచేయండి. సంఘం ప్రభు నిర్విరామంగా చేస్తున్న ప్రార్థన ద్వారా గొప్ప మార్పును మీరు దయచేయండి తండ్రి. ఇదిగో మీ సన్నిధి పట్ల శ్రద్ధ, మీ సన్నిధి పట్ల ఆసక్తిని దయచేయండి. మీ సన్నిధి అంటే పరిగెత్తే స్వభావాన్ని ప్రభు కుమారులు మీరు కలిగించండి దేవా, మీకే స్తోత్రం. మీ చేత మీద కంపెనీ మేనేజ్మెంట్తో మీరు మాట్లాడండి. ఇదిగో దేవా ఆదివారపు దినాన్న ప్రభు పూర్తిగా సెలవు ఇవ్వడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాను.
రఘుని మీ చేతులకు అప్పగిస్తున్నాను, బేబీని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బేబీని ప్రేమించి మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం. ఆ కుటుంబాన్ని మీరు ఇంకా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ఇంకా తండ్రి సంఘంలో ఎవరైతే మీ ప్రార్థన సహాయాన్ని కోరారో ప్రతి వారిని మీరు జ్ఞాపం చేసుకోండి. జయశ్రీని మీ చేతులుగా అప్పగిస్తున్నాను, తేజని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇంకా విజిట్స్ మీద ఎంతమంది ఉన్నారో వారందరినీ మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. వారికి కావలసిన శ్రేష్టమైన మంచి ఉద్యోగాలు మీరు దయచేయండి దేవా, మీకే స్తోత్రంలో ప్రభువా. నూతనమైన వాగ్దానములతో కుటుంబాలు మీరు నిలబెట్టండి దేవా, మీకే స్తోత్రం. మేము చేస్తున్న ప్రార్థనలుగానే మిగిలిపోకుండా ప్రార్థనలకు సమాధానం దయచేయండి తండ్రి. ఇదిగో దేవ మా ప్రార్థనలు ప్రభు మీ దృష్టికి అంగీకారయోగ్యముగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో మందిరములో ఎవరు కూడా ఖాళీగా ఉండడానికి వీలేదు దేవా, మీకే స్తోత్రం. మందిరములో ఎవరు కూడా ఎదుటి వారి దగ్గర చేతులు చాపే పరిస్థితుల్లో ఉండడానికి వీలేదు తండ్రి, మీకే స్తోత్రం. ప్రతి వారు ప్రభు ఇదిగో తండ్రి ఇచ్చేవారుగాను ప్రతి వారు కూడా ఆశీర్వదించమనే స్థితిలో ఉండడానికి సహాయం దయచేయండి. ఉద్యోగాలు కావాల్సిన వారికి మంచి ఉద్యోగాలు ఇదిగో క్రీస్తు మీ మహదైశ్వరుని అనుగ్రహింప చేయబడును గాక దేవా. మీరు అద్భుతాన్ని జరిగించండి తండ్రి, మీకే వందనాలు. ఇంతవరకు మీ సహాయాన్ని మాకు తోడుగా ఉంచారు. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీ వాక్యంలోని శ్రేష్టమైన ప్రయోజనకరమైన సంగతులు మాకు బయలుపరిచి మాకు కావాల్సినటువంటి ప్రభా ఆత్మీయ సత్యాలను మీరు బయలుపరిచి మా జీవితంలో ప్రభా మీ యొక్క వాక్య వెలుగుతో నింపి నడిపించి బలపరిచి స్థిరపరిచి ఆదరించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చొని